హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ టెట్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు అక్టోబర్ 7న మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పరుషాలు లేని పదం అడిగారండి. అంటే పరుషాలు అంటే మనకేంటో తెలిసి ఉండాలి. కచట తపలను మనం పరుషాలు అంటాం. అంటే ఇచ్చిన ఆప్షన్లో ఏ పదంలో అయితే కచట తప ఈ అక్షరాలు లేకుండా ఉంటాయో అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డూడు బసవన్న పాఠం ఇతివృత్తమేమి? డూడు బసవన్న పాఠం ఇతివృత్తమేమి? ఆన్సర్ ఇస్ సంస్కృతి. నెక్స్ట్ క్వశ్చన్, దేవి ప్రియ బిరుదు ఎవరిది? దేవి ప్రియ బిరుదు ఎవరిది? ఆన్సర్ ఇస్ షేక్ ఖాజా హుస్సేన్. ఇది 8th క్లాస్లో చిరుమాలిన్యం పాఠానికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, నూరు చిలుకలు ఒకటే ముక్కు. నూరు చిలుకలు ఒకటే ముక్కు. ఆన్సర్ ఇస్ పల్లగుత్తి. నెక్స్ట్ క్వశ్చన్, పతాకం పదానికి పర్యాయ పదాలేవి? పతాకం పదానికి పర్యాయ పదాలు. ఆన్సర్ ఇస్ కేతనం, ధ్వజం. నెక్స్ట్ క్వశ్చన్, తెరువరి పదానికి అర్థం. తెరువరి పదానికి అర్థం. ఆన్సర్ ఇస్ బాటసారి. నెక్స్ట్ క్వశ్చన్, మీది హల్లుతో కూడటం అనేది? మీది హల్లుతో కూడటం అనేది ఆన్సర్ ఇస్ సంశ్లేషం. నెక్స్ట్ క్వశ్చన్, అష్టదిక్కులు దశకంఠాలు ఏ సమాసం? అష్టదిక్కులు దశకంఠాలు ఏ సమాసం? ఆన్సర్ ఇస్ ద్విగు సమాసం. అష్టదిక్కులు అనేది దీంట్లో కూడా సంఖ్య ఉంది, దశకంఠాలు ఇది కూడా సంఖ్య ఉంది. దీంట్లో ఏ పదంలో ఎక్కడైతే సంఖ్య వస్తుందో అది ద్విగు సమాసం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రెండు పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరిచేవి ఏవి? రెండు పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరిచేవి ఏవి? ఆన్సర్ ఇస్ విభక్తులు. నెక్స్ట్ క్వశ్చన్, కాంక్ష పదానికి వికృతి పదం. కాంక్ష పదానికి వికృతి పదం. ఆన్సర్ ఇస్ ఖర్చు. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వదాభిరామ వినురవేమ అనేది? విశ్వదాభిరామ వినురవేమ అనేది ఆన్సర్ ఇస్ మకుటం. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యమ పురుషకి చెందినది ఏది? మధ్యమ పురుషకి చెందినది. ఇది కూడా అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి ఆన్సర్ చేయాలండి. మధ్యమ పురుషకి చెందినవి నీవు, మీరు, అంటే ఇది సెకండ్ పర్సన్కి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, ఆకులన్ బ్రోలి ఏ సంధి? ఆకులన్ బ్రోలి ఏ సంధి? ఆన్సర్ ఇస్ సరళాదేశ సంధి. ఆకులను ప్లస్ బ్రోలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక్క గుక్కులో పలికేవి. ఒక్క గుక్కులో పలికేవి. ఆన్సర్ ఇస్ పలుకుమేర. నెక్స్ట్ క్వశ్చన్, వర్తమాన అసమాపక క్రియ ఏది? వర్తమాన అసమాపక క్రియ ఏది? ఆన్సర్ ఇస్ శత్రార్థకం. అంటే ఇది జరుగుతూ ఉన్న పనిని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సిఏటి పరీక్షను ప్రతిపాదించినది ఎవరు? సిఏటి పరీక్షను ప్రతిపాదించినది ఆన్సర్ ఇస్ ఎస్ బెల్లాక్ అండ్ ఎల్ బెల్లాక్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రూనర్ ఏ ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు? బ్రూనర్ ఏ ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు? ఆన్సర్ అంతర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రారంభ స్థాయిలో సమయ భావన అనేది ఏ విధంగా ఉండాలి? ప్రారంభ స్థాయిలో సమయ భావన అనేది ఏ విధంగా ఉండాలి? ఆన్సర్ ఇస్ మూర్తంగాను సరళంగాను ఉండాలి. అంటే మూర్తం అంటే ఏంటండి? మనకు చూపిస్తే చెప్పేదాన్ని మూర్తం అనమాట. అమూర్తం అంటే మనకు కంటికి కనిపించకుండా ఉండేదాన్ని మనం అమూర్తం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఏడి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ను ఎవరు ప్రతిపాదించారు? ఎల్ఏడి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ను ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ ఇస్ నోమ్ చామ్స్కీ. ఈయన భాషా సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఎంత వయసు ఉండాలి? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఎంత వయసు ఉండాలి? ఆన్సర్ ఇస్ 21 సంవత్సరాలు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, తనకు తానుగా ఆలోచించడం అనేది? తనకు తానుగా ఆలోచించడం అనేది ఆన్సర్ ఇస్ స్వబుద్ధి. తనకు తానుగా ఆలోచించడం అనేది స్వబుద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఏపి ఫిల్మ్ ఫార్మేట్ను అర్థమేమి? ఎంఏపి ఫిల్మ్ ఫార్మేట్ అర్థమేమి? ఆన్సర్ ఇస్
బిట్ మ్యాప్ ఫైల్. బిట్ మ్యాప్ ఫైల్. నెక్స్ట్ క్వశ్చన్, చదవడంలో రుగ్మత అనేది. చదవడంలో రుగ్మత అనేది ఆన్సర్ ఇస్ డిస్లెక్సియా. ఫ్రెండ్స్, చాలామంది వీడియో అయితే చూస్తున్నారు, లైక్ చేయడం లేదండి. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పు అని నిర్వచించింది ఎవరు? అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పు అని నిర్వచనం ఇచ్చినది ఎవరు? ఆన్సర్ ఇస్ హిల్గార్డ్ హంటర్. నెక్స్ట్ క్వశ్చన్, జెడ్పీడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ను ప్రతిపాదించింది ఎవరు? జెడ్పీడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ను ప్రతిపాదించినది ఆన్సర్ ఇస్ వైగాట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రేమలో విఫలమైన అమ్మాయి కవితలో రాయడం అనేది. ప్రేమలో విఫలమైన అమ్మాయి కవితలో రాయడం అనేది ఆన్సర్ ఇస్ ఉదాత్తీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, 2 రోజుల్లో ఎంత గుర్తుంటుంది? 2 రోజుల్లో ఎంత గుర్తుంటుంది? ఆన్సర్ ఇస్ 28% గుర్తుంటుంది. అదే 2 రోజుల్లో ఎంత మర్చిపోతాము అంటే 72% మర్చిపోతాం. 2 రోజుల్లో ఎంత మర్చిపోతామండి? 72 మర్చిపోతాం. అదే ఎంత గుర్తుంటుంది అంటే 28% గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎండమిక్ జాతులు అంటే అంతరించిపోయేవి. నెక్స్ట్ క్వశ్చన్, కీలం అనేది దేనిలో భాగం? కీలం అనేది దేనిలో భాగం? ఫ్లవర్ ఫిమేల్ అంటే ఫ్లవర్లో ఉన్నటువంటి ఫీమేల్ పార్ట్ అన్నమాట, అంటే అండకోశం. నెక్స్ట్ క్వశ్చన్, మలేషియాలో పోడు వ్యవసాయాన్ని ఏమంటారు? మలేషియాలో పోడు వ్యవసాయాన్ని ఏమంటారు? షిఫ్టింగ్ అగ్రికల్చర్ అంటారు. షిఫ్టింగ్ అగ్రికల్చర్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సిసిఈ అబ్రివేషన్ అడిగారండి ఇక్కడ. కంటిన్యూస్ కాంప్రహెన్షన్ ఎవల్యూషన్. కంటిన్యూస్ కాంప్రహెన్షన్ ఎవల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, రాజసింహుడు ఎవరి బిరుదు? రాజసింహుడు ఎవరి బిరుదు? ఆన్సర్ ఇస్ 2వ నరసింహవర్మ బిరుదు. రాజసింహుడు ఎవరి బిరుదు అండి? 2వ నరసింహ బిరుదు. నెక్స్ట్ క్వశ్చన్, పెప్టైన్ ఎంజైమ్ ఏ జీర్ణరసంలో విడుదల అవుతుంది? పెప్టైన్ ఎంజైమ్ ఏ జీర్ణరసంలో విడుదలవుతుంది? ఆన్సర్ ఇస్ జఠర రసంలో విడుదలవుతుంది. పంచగంగ అనేది ఏ నదికి ఉపనది? పంచగంగ అనేది ఏ నదికి ఉపనది? ఆన్సర్ ఇస్ కృష్ణా నదికి ఉపనది. పంచగంగ అనేది కృష్ణా నదికి ఉపనది. నెక్స్ట్ క్వశ్చన్, మలేషియాలో విస్థాపన వ్యవసాయాన్ని ఏ పేరుతో పిలుస్తారు? మలేషియాలో విస్థాపన వ్యవసాయాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ ఇస్ లెదాంగ్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారం పొందే హక్కు ఏ ఆర్టికల్? ఆహారం పొందే హక్కు ఏ ఆర్టికల్? 21వ ఆర్టికల్. అంటే 21వ ఆర్టికల్ అనేది మనకు జీవించే హక్కు కదండి, జీవించే హక్కు కిందకు వస్తుంది. దాంట్లోనే భాగం కదండి ఇది కూడా, ఆహారం పొందేది కూడా దాంట్లో ఒక భాగం అయి ఉంటుంది కాబట్టి 21వ ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్, పాక్షిక పారదర్శక వస్తువు. పాక్షిక పారదర్శక వస్తువు. ఆన్సర్ ఇస్ గాలి, పొగమంచు. నెక్స్ట్ క్వశ్చన్, వేడి టీలో స్పూన్ పెడితే స్పూన్ వేడి ఎక్కడం అనేది. వేడి టీలో స్పూన్ పెడితే స్పూన్ వేడి ఎక్కడం అనేది ఆన్సర్ ఇస్ ఉష్ణ సంవాహనం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అభిలేఖ కారాగారం ఎప్పుడు ఏర్పాటు చేశారు? జాతీయ అభిలేఖాగారం ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఇస్ 1920. నెక్స్ట్ క్వశ్చన్, సొంత డిఎన్ఏ కలిగి ఉండని కణాంగం ఏది? సొంత డిఎన్ఏ
కలిగి ఉండని కణాంగం. కలిగి ఉండని అనేసి ఇచ్చారండి, ఇది అబ్జర్వ్ చేయండి. సొంత డిఎన్ఏని కలిగి ఉండని కణాంగం ఏది? ఆన్సర్ ఇస్ లైసోజోమ్. లైసోజోమ్ సొంత డిఎన్ఏని కలిగి ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, గొనాడోట్రోపిన్ అనే హార్మోన్ను ఏ గ్రంథి విడుదల చేస్తుంది? గొనాడోట్రోపిన్ అనే హార్మోన్ను ఏ గ్రంథి విడుదల చేస్తుంది? ఆన్సర్ పిట్యూటరీ గ్రంథి. పిట్యూటరీ గ్రంథి విడుదల చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్విరాన్ ఏ భాషా పదం? ఎన్విరాన్ ఏ భాషా పదం? ఆన్సర్ ఫ్రెంచ్. ఫ్రెండ్స్, దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మీరాబాయి ఎవరి శిష్యురాలు? మీరాబాయి ఎవరి శిష్యురాలు? ఆన్సర్ ఇస్ సంత్ రవిదాస్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటాసిడ్ ట్యాబ్లెట్లో ఉండే అనుఘటకం. యాంటాసిడ్ ట్యాబ్లెట్లో ఉండే అనుఘటకం. ఆన్సర్ ఇస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, పతాకం పర్యాయ పదాలు. పతాకం పర్యాయ పదాలు. ఆన్సర్ ఇస్ ధ్వజం, కేతనం. ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయిందండి. నెక్స్ట్ క్వశ్చన్, సోషల్లో ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయి? సోషల్లో ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయి? ఆన్సర్ ఇస్ 6 ఉన్నాయండి. సోషల్లో మొత్తం 6 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, పలుకు. పలుకు పదానికి నానా అర్థాలు. ఆన్సర్ ఇస్ మాట, ముక్కు అండి. ఇది మాట, ముక్కు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతకుముందు కూడా ఈ ఎగ్జామ్కు సంబంధించిన వీడియోలు కూడా చేశానండి. ఎవరైనా చూడకపోతే ఛానల్ ఓపెన్ చేసి చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండి. ఎగ్జామ్ ప్రతి ఒక్కరూ అందరూ బాగా రాయండి. థ్యాంక్ యూ.